హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు నో స్టార్ రేటింగ్. టుడే మనం మాట్లాడుకుందాం రీసెంట్గా రిలీజ్ అయిన డ్యూడ్ మూవీ గురించి. ఈ మూవీ యూత్ఫుల్ సబ్జెక్ట్తో చాలా ఫ్రెష్గా ఉంది అండ్ ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ని టార్గెట్ చేసి తీశారు. సో స్టోరీ చాలా సింపుల్ బట్ ఎంటర్టైనింగ్. స్టోరీ లైన్ చెప్పి స్పాయిల్ చేయను, ఓన్లీ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ హాఫ్లో కామెడీ టైమింగ్ అయితే సూపర్గా ఉంది అండ్ హీరో ఫ్రెండ్స్తో ప్రతి సీన్స్ కూడా చాలా న్యాచురల్గా ఉన్నాయి. రియల్ లైఫ్ వైబ్స్ అయితే ఉన్నాయి. డైలాగ్స్లో ఫన్ అండ్ పంచెస్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. స్క్రీన్ ప్లే ఫాస్ట్గా నడుస్తుంది. సినిమా ఫస్ట్ నుంచి కూడా స్క్రీన్ ప్లే చాలా ఫాస్ట్గా ఉంటుంది. అప్పుడే ఫస్ట్ హాఫ్ అయిపోయిందా అని అనిపిస్తుంది. అండ్ టూ ఎంటర్టైనింగ్ అండ్ ఎక్సలెంట్ ఫస్ట్ హాఫ్ అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ అయిపోగానే వావ్ అనే ఫీలింగ్ అయితే వస్తుంది. మూవీ సూపర్ ఉంది, పక్కా ఇది బ్లాక్ బాస్టర్ అవుతుంది అనే ఫీల్లోకి అయితే వెళ్తాం. అండ్ సెకండ్ హాఫ్లో స్టోరీ ఎమోషన్ సైడ్కి వెళ్ళిపోతుంది అండ్ హీరో ఎమోషనల్ సీన్స్ అండ్ రియలైజేషన్ సీన్స్ కొంచెం స్లోగా అనిపిస్తాయి. అండ్ మెసేజ్ అయితే స్ట్రాంగ్గానే ఉంది. బట్ కంపేర్ టు ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ స్లో అండ్ ఫస్ట్ హాఫ్ ఇచ్చిన కిక్ అయితే సెకండ్ హాఫ్ ఇవ్వలేదు. అలా అని సెకండ్ హాఫ్ బాగాలేదు అనలేం, బట్ ఓకే, గుడ్. సో పాజిటివ్స్కి వస్తే ఫస్ట్ హీరో ప్రదీప్ రంగనాథన్ గురించి చెప్పాలి. హీరో అవ్వడానికి లుక్స్ అవసరం లేదు, పర్ఫార్మెన్స్ ఉంటే చాలు అని తను ప్రూవ్ చేశాడు. సో మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా తన స్క్రీన్ ప్రెజెన్స్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఓన్లీ తన యాక్షన్తోనే అందరినీ ఫుల్గా ఎంటర్టైన్ చేశాడు. తను సూపర్ యాక్టర్ని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. నెక్స్ట్ యూత్ఫుల్ స్టోరీ అండ్ కామెడీ. సో దాదాపు ఇది అందరికీ కనెక్ట్ అవుతుంది అండ్ కామెడీ అయితే సూపర్గా వర్కౌట్ అయింది. ఇందాక చెప్పినట్టు ఫస్ట్ హాఫ్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫాస్ట్ స్క్రీన్ ప్లే. సో మూవీ అప్పుడే ఇంటర్వెల్ వరకు వచ్చేసిందో అనే ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ బీజిఎం, మ్యూజిక్ వైబ్స్ అయితే క్రియేట్ చేశాయి అండ్ మూవీకి బాగా కనెక్ట్ అయ్యాయి. అండ్ డైరెక్షన్ చాలా బాగుంది, చాలా ఫ్రెష్గా ఉంది. నెగిటివ్స్, సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయింది అండ్ ఎమోషన్ కూడా కొంచెం డ్రాక్ చేసినట్లు అనిపించింది. కొన్ని సీన్స్ రిపీటెడ్గా వస్తున్నట్లు అనిపించాయి. కొంచెం బెటర్ స్క్రీన్ ప్లే ఉండాల్సింది. క్లైమాక్స్ మనం గెస్ చేయొచ్చు అండ్ ఇట్స్ ప్రెడిక్టబుల్. అంత ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేయలేదు. సో ఓవరాల్గా డ్యూడ్ మూవీ ఒక డీసెంట్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ విత్ కామెడీ, ఎమోషన్స్ అండ్ మెసేజ్ కూడా ఉంది. బట్ యూత్ ఆడియన్స్ని టార్గెట్ చేశారు ఈ మూవీతో. సో యూత్కి పక్కాగా కనెక్ట్ అవుతుంది. కొంచెం స్క్రీన్ ప్లే కనుక టైట్ చేసుంటే బ్లాక్ బస్టర్ పక్కా అయ్యేది. సో అన్ని రకాల ఆడియన్స్ని ఇది పక్కాగా ఎంటర్టైన్ చేస్తుంది. సో ఇట్స్ ఫర్ ఫన్, ఫ్రెండ్షిప్ అండ్ యూత్ఫుల్ వైబ్స్ అని చెప్పొచ్చు. సో ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్లో మీ ఒపీనియన్స్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నో స్టార్ రేటింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.